కర్నూలు జిల్లా ఆస్పరిలో దారుణం వెలుగు చూసింది. మతి స్థిమితం లేని ఓ మహిళ పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి ఓడిగట్టింది మత్తుకూరు గ్రామానికి చెందిన హనుమంతుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు సదరు కామాంధుడు హనుమంతుకి దేహశుద్ధి చేశారు. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇక బాధితురాలి తండ్రి రాఘవేంద్ర తన బిడ్డకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరగటంతో అప్పుడు కేసు నమోదు చేశారు. ఇక మతి స్థిమితం లేని తన బిడ్డను కర్నూలు అనాథాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, మమత, ఏదైతే కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో అంటే మతి స్థిమితం లేని ఒక మహిళ పట్ల అంటే నిన్న రాత్రి అదే మండలానికి చెందిన హనుమంత్ అనే వ్యక్తి అత్యాచారం పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలో కొంత సంచలనంగా మారింది. అంటే తండ్రి చాటున అంటే తండ్రి వయవారంతో ఉన్నా కూడా ఆ బిడ్డకి మతి స్థిమితం లేదని ఇద్దరు కలిసి కూడా ఆస్పరిలో నివాసం ఉంటున్నారు. అయితే హనుమంతు అంటే పక్కన గ్రామమైన ముత్కూరు గ్రామానికి చెందిన హనుమంతు వారికి పరిచయం చేసుకుని వారికి చనువుగా ఉంటూ అంటే అమ్మాయికి మతి స్థిమితం ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవడం కష్టము, అదే కర్నూలులో అయితే అనాథాశ్రమాలు చాలా ఉంటాయి, అక్కడ చేర్పిస్తానని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. తండ్రికి నచ్చజెప్పి తీసుకెళ్లిన వ్యక్తి నేరుగా ఆమెని అనాథాశ్రమంలో చేర్పించకుండా కర్నూలుకు తీసుకురాకుండా తన స్వగ్రామమైన ముత్కూరు తీసుకెళ్లి తన ఇంట్లోనే అత్యాచారం చేశాడు. అయితే ఏదైతే స్థానికులు ఇరుగు పొరుగు వారు ఇది గమనించి ఏంటి ఇతను ఎవరో మహిళను తీసుకొచ్చాడు ఏదో చేస్తా ఉన్నాడని చెప్పి వాళ్ళంతా తలుపులు కొట్టి గట్టిగా కేకలేయడంతో అతను తలుపులు తీసి బయటకు వచ్చాడు. అంటే అప్పటికే ఆమెని అత్యాచారం చేసినట్లు స్థానికులు గమనించారు. ఇక వాడిని పట్టుకొని హనుమంత్ అనే వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి జరిగిన విషయం పోలీసులకు చెప్పి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఆ ఘటనకు అంత సీరియస్ గా స్పందించకుండా అంటే తండ్రిని మందలించినట్టు మనకు తెలుస్తా ఉంది. మీ కూతురు మీరు అతని వెంట ఎలా పంపించారని ఆ తండ్రిని మందలించి ఆ రాత్రికి కేసు కూడా కట్టలేని పరిస్థితి. అయితే కొందరు పరిచయం ఉన్న వాళ్ళు పోలీసులను గట్టిగా నిలదీయడంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం, మీరు అలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎట్లా అన్నందుకు నామమాత్రపు కేసు కట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే మీడియాలో పత్రికల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసి కొంత ఇది కావడంతో ఈ రోజైతే ఎంటైర్ పోలీస్ యంత్రాంగం స్పందించి ముత్కూరు గ్రామం చేరుకుని అంటే ఆ మహిళకు జరిగిన అన్యాయం పట్ల ఆరాధిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇలాంటి ఘటనలు అంటే మతి స్థిమితం లేని మహిళలకు ఏం జరిగినా పర్వాలేదా, లేదా అంత జ్ఞానం ఉన్న వాళ్ళకే జరగాల, లేకపోతే ఏంటి పరిస్థితి అనేది అయితే మహిళా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళ అన్నప్పుడు మహిళనే కదా, మతి స్థిమితం ఉన్నా లేకపోయినా జరిగిన ఘటన ఏంటి, దాని పరిణామం ఏంటి, దాని తీవ్రత ఎంత అనేది చూసుకోవాలి కదా అని పోలీసుల పట్ల కొంత అసంతృప్తి అసహనము ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అతన్ని ఏదైతే హనుమంత్ అనే వ్యక్తిని అదుపులో తీసుకుని అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ హనుమంత్ అనే వ్యక్తి గ్రామాల్లో అంటే ఆయా పార్టీల పేరు చెప్పి అంటే నేను బీజేపీను, జనసేనను, వైసీపీను, టీడీపీను ఇలా కుంటూ ఇలా అంటే వెనక ముందు లేని వాళ్ళకి ఆసరగా ఉంటానని వాళ్ళతో తనువుగా ఏర్పరచుకొని ఇట్లా అఘాయిత్యాలకు పాల్పడడం లేదా కొంత డబ్బు లాగేసుకోవడం ఇలాంటివి చేస్తున్నాడని మనకి స్థానికులు చెప్తా ఉన్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.